వైఫల్యాలు ఎవడైనా 100 రోజులకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను గురించి మామూలుగా మాట్లాడతాడేమోననేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఏమి చేసింది అని చెప్పుకుంటే జనాలందరూ ప్రశ్నిస్తారు. ప్రతిపక్షాలు అందరూ కూడా ప్రజలందరూ కూడా మనల్ని ప్రశ్నిస్తారు, ఏమి చేసావా నువ్వు 100 రోజులకు మాట్లాడుతున్నావు అని చెప్పని. ఆ 100 రోజుల పాలన నుంచి బయటపడడానికి, దుష్ట పరిపాలన నుంచి బయటపడడానికి, చెడు పరిపాలన నుంచి బయటపడడానికి, దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి బయటపడడానికి ఈరోజు నువ్వు దీన్ని ఎన్నుకొని ఆ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజల ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి ఈరోజు అన్ని రకాలైనటువంటి తప్పులు చేశావు. హామీలు నెరవేర్చలేదు. చివరికి నేనే నిలబడతానని చెప్పి పాపం పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు నాయుడు ఒక పక్క స్టీల్ ప్లాంట్ మా మీద నుంచి పోవాలా అని చెప్పని మాట్లాడారు. ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి శుభ్రంగా దాని మూసివేత పనులు కూడా అమ్మివేసేటువంటి ప్రయత్నాలు జోరందుకున్నాయి. అయినా మీరు దాని గురించి మాట్లాడకుండా డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలు, వరదల్లో మనుషులు చనిపోయారు, వీటి నుంచి బయటపడడానికి రకరకాలైనటువంటివి ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాల జీతాలు కత్తిరించారు, దీనికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేశారు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీని అమ్మేశారు, స్టీల్ ప్లాంట్ని అమ్మేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద, మీరు చేసినటువంటి అరాచకాల మీద ప్రజల దృష్టి మరల్చడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకొని ఇటువంటి పనులు చేయడం సరికాదు. కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా దేవస్థానం యొక్క ఖ్యాతిని, శ్రీవారి ప్రఖ్యాతిని పెంచాలి, హిందువుల మనోభావాలను గౌరవించాలి, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను గౌరవించాలనేటువంటి నీతి నిజాయితీ నీకు ఉంటే కనీసం ఆయన ప్రతిష్టను దిగజార్చకుండా మొక్కుబడిగా ఏదో సీటు లాంటిది నీ ఆధ్వర్యంలో వేసేటువంటి కంపెనీల మీద దాన్ని వేసి దాన్ని ఏదో మసిబూసి మారేడికాయ చేయకుండా సిబిఐ లాంటి దానికి కానీ, లేదా జ్యుడిషియరీ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జిల చేత కానీ విచారణ చేయించి వాస్తవాలు వెలికి తీస్తే బాగుంటాయి తప్ప ఈ 2-3 రోజుల ప్రచారంలోనే ప్రజలకు సంబంధించి అత్యంత దిగజారిపోయినటువంటి వ్యక్తిగా ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా సరే ఇది చంద్రబాబు నాయుడు కుట్రలో భాగం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను మరలా అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు దాని గురించి మాట్లాడడం వదిలిపెట్టి